శతాబ్దాల కళ మన దేశానికి దండయాత్రల మీద వచ్చిన మొగుల్స్ కానీ ఇతర ముస్లిం దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే మన మందిరాలను ధ్వంసం చేసిండ్రో అందులో భాగంగా అయోధ్యలో కూడా రామ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక బాబ్రీ మస్జిద్ అన్న పేరు మీద కట్టడం కట్టి ఆ కట్టడాన్ని 91లో 92లో అది కూలిపోయి ఇవాళ కొన్ని శతాబ్దాల ప్రతి హిందువు కళ నెరవేరబోతా ఉంది. జనవరి 22 నాడు రామ మందిర ప్రతిష్ట, రామ్లల్లా ప్రతిష్ట అయోధ్యలో ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో ఉద్యమాలు అయోధ్య కానీ భారతదేశం కానీ చూసింది. వాళ్ళందరి ఎవరైతే ప్రాణాలు త్యాగం చేసినారో వాళ్ళ ఆత్మకు కూడా రేపు 22వ తారీఖు నాడు జనవరి నాడు ఆత్మకి శాంతి కలుగుతుంది. రాముడు జన్మస్థలానికి తిరిగి వస్తున్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగానే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళా రాములు వారిని ఆయన పుట్టిన స్థలానికి తీసుకొచ్చిన ఘనత కూడా చరిత్రలో కూడా నరేంద్ర మోడీ గారికి మిగిలిపోతుంది. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో పూజలు నిర్వహించి రాముల వారి పూజలు నిర్వహించి ఆ అక్షంతలు ప్రతి ఇంటికి రావడం ప్రతి ఒక్క భారతీయుని అదృష్టం. రానున్న కాలంలో కూడా రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. అటువంటి ఆదర్శవంతమైన పాలన దేశంలో ఆల్రెడీ ఉన్నది, మళ్ళా తెచ్చుకోవాలి. రాష్ట్రంలో కూడా అటువంటి పాలన రావాల్సిందిగా అందరూ కోరుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను.